హల్లెలూయా. బాప్తిస్మం పొందుట ద్వారా మనకు వచ్చే గొప్ప ఆశీర్వాదం చెప్పాలని నేను అనుకుంటా ఉన్నా. బాప్తిస్మం పొందుట ద్వారా వచ్చే ఆశీర్వాదం. బాప్తిస్మం పొందకపోతే మామూలుగా అందరి మీదకి వచ్చే ఆశీర్వాదాలు వస్తాయి. బాప్తిస్మం పొందితే సొంత బిడ్డలకు వచ్చే ఆశీర్వాదాలు వస్తాయి. హల్లెలూయా. ఒక పిల్లోడు వచ్చాడు, అమ్మా ఆకలేస్తుంది అన్నం పెట్టు అన్నాడు. ఆకలేస్తుంది అన్నం పెట్టు అనగానే ఆ ఇంటి ఇల్లాలు సద్దన్నం తీసుకెళ్ళి రాత్రి కూర రాత్రి అన్నం తీసుకెళ్ళి ఇచ్చింది. వాడు తిన్నాడు, వెళ్ళిపోయాడు, తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంకొకడు వచ్చాడు, అమ్మా అన్నం పెట్టు అన్నాడు. వాడిని పట్టుకుని లోపలికి తీసుకెళ్ళి వేడి వేడి బిర్యానీ పెట్టింది. హల్లెలూయా. మరి ఇద్దరు ఒకటే పిలిచారా, పిలవలేదా? ఫస్ట్ వచ్చినోడు అమ్మ అని పిలిచాడు, రెండోసారి వచ్చినోడు అమ్మ అని పిలిచాడు. మరి ఫస్ట్ వచ్చినోడికి సద్దన్నం పెట్టింది, రెండోసారి వచ్చినోడికి వేడి వేడి అన్నం పెట్టింది. ఎందుకని? అర్థమైందా? ఫస్ట్ వచ్చినోడు అమ్మ అని పిలిచాడు కానీ కొడుకు కాదు, అడుక్కు తినేవాడు. అలాగే బాప్తిస్మం పొందిన వారికి వచ్చే ఆశీర్వాదాలు కొడుకుకు వచ్చినట్లుగా వస్తాయి. హల్లెలూయా. బాప్తిస్మం పొందకుండా ఉన్న వారికి కూడా ఆశీర్వాదం వస్తుంది. ఏది? మనము ఎవరికైనా దాన ధర్మం చేస్తాం కదా, పోనీలే పాపమని పుణ్యమని అట్లా రూపాయి ఇస్తాం కదా, అది ఒక ఆశీర్వాదం. అయితే బాప్తిస్మం పొందిన వాళ్ళకి వచ్చే ఆశీర్వాదం ఏంటంటే సొంత బిడ్డలకు వచ్చిన ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా.